హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఫ్రమ్ శ్రీకాకుళం. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు సాటర్డే కదండి. నేను ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. ఇక్కడ దేవాలయం తాలూకు విశిష్టత, దేవాలయంలో ఉండే చుట్టూ విగ్రహాలు, వాతావరణం అంతా మీకు వీడియో రూపంలో చూపిద్దామని. చూడండి, ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడికి వస్తే అసలు మీరు ఇంటికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే తిరుపతి వెళ్ళినంత ఆనందం ఉంటుందండి. మనం తిరుపతి వెళ్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో, ఈ వాతావరణం కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. చూడండి, మనం ప్రదక్షిణాలు చేసే ప్రతి చోట కూడా విగ్రహాలు నిర్మించారండి. ఆ విగ్రహాలు కూడా అవతారాలతో సహా ఎంత బాగా విగ్రహ రూపంలో మనకు చూపించారో చూడండి. మీ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నరసింహస్వామి అవతారం అండి. అలాగే కృష్ణ అవతారము, రామము, వామన అవతారము, ఇన్ని అవతారాలు కూడా ప్రతి విగ్రహం రూపంలో మీకు చూపించారండి. అమ్మవారు అయితే చెప్పనవసరం లేదండి. ఎంత అద్భుతంగా చూడండి విగ్రహ రూపంలో నిర్మించారో. ఈ తల్లిని చూస్తే అస్సలు అక్కడ అలాగా నమస్కారం చేస్తూ అలాగా ఉండిపోవాలనిపిస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. దేవాలయం ఉన్న చోట తప్పకుండా మొక్కలతో నిండి ఉంటుందండి. చుట్టూ మంచి మంచి పువ్వులతో బయట వాతావరణం అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. ఈ వాతావరణం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ మొక్కలు, వాతావరణం అయితే మీరు ఎప్పుడు చూడని విధంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ బాలాజీ విగ్రహం అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారు సంతాన లక్ష్మి విగ్రహం అయితే చాలా చాలా బాగుంటుందండి. అమ్మవారి అవతారాలు ప్రతి విగ్రహం అయితే చాలా చాలా అద్భుతంగా ఈ గుడిలో నిర్మించారండి. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుందండి వాతావరణం అయితే. మీరు పిఎన్ కాలనీ వస్తే చాలు, ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ దేవాలయము. అంత అద్భుతమైన వాతావరణంతో ఉంటుంది. లోపటైతే మీరు చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. భక్తులకు అవైలబుల్ గా అన్ని సదుపాయాలు కూడా దేవాలయం వాళ్ళు సమకూర్చారండి. దేవాలయం చుట్టూ విగ్రహాలు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. దేవతల విగ్రహాలు, వాళ్ళ వాళ్ళ అవతారాలు చాలా అద్భుతంగా నిర్మించారండి. ఎందుకంటే మనం ఏ దేవాలయంకి వెళ్ళినా ఇంత అద్భుతంగా విగ్రహాలు చిత్రీకరణ ఉండదండి. అంత అద్భుతంగా ఉంటుంది. అవతారాలు, కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ప్రతిది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డూ తీసుకుంటాం కదండీ! ఈ గుడిలో లడ్డూ గూడా సేమ్ అదే టేస్ట్‌తో ఉంటుందండి. ఇక్కడ అంత బావుంటుంది. ఇక్కడ గూడా 50 రూపీస్ అండి ఈ లడ్డూ. చాలా బావుంటుంది. పులిహోర భక్తులకు అన్ని విధాలుగా ప్రసాదాలు అవైలబుల్‌గా ఉంచారండి. ఎంత కావాలంటే అంత. ఎందుకంటే భక్తులకి అందుబాటులో పులిహోర, లడ్డూ ఉండాలి కదండీ! ఎందుకంటే వచ్చిన భక్తులు కొన్ని సందర్భాల్లో ఆహారం అనేది ఉండాలి కదా! అందుకు ఇక్కడ లడ్డు, పులిహోర గూడా అవైలబుల్‌గా ఉంచారు. అలాగే మజ్జిక, నీళ్లు గూడా గుడి లోపట సదుపాయాన్ని కల్పించారండి భక్తుల కోసం. దేవుడికి సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా దొరుకుతాయండి. చూడండి ఇక్కడ వాతావరణం, ఇక్కడ చూడండి ప్రసాదాలు అన్ని విధాలుగా భక్తులకి అవైలబుల్‌గా ఉంచారండి. భక్తులు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్‌గా ఉంచారండి. ఇక్కడ చూసారా, మా అమ్మగారైతే నేను ఆశ్చర్యం అయిపోయాను. ఆ దైవ దర్శనం కోసం మెట్లు ఎలా ఎక్కుకున్నారో చూసారా? ఇంతటి భక్తురాలిని మీరెప్పుడు చూసుండరు. ఆవిడయి చూస్తే 110 సంవత్సరాలంట. నిజంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడం కోసం ఆవిడ మెట్లెక్కి వచ్చిందండి. ఇంత అద్భుతమైన వాతావరణం మీరెప్పుడు చూసుండరు. చూడండి, నేను పులిహోర కొనుక్కొని బయట కూర్చొని తింటున్నాను. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చాను. ఇక్కడ చూడండి బయట వాతావరణం అంతా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బయట ప్రాంగణం అండి. ఆయన పాదాల మాట ఇక్కడ ముందు దర్శించుకోవాలండి. ఎంత అద్భుతంగా ఉందంటే మీరు కూడా తప్పకుండా ఈ గుడికి రావాల్సిందే. ఇలాంటి అద్భుతమైన దర్శనం మీరెప్పుడు చూసుండరు. ఈ దేవాలయము శ్రీకాకుళంలో అద్భుతమైన దేవాలయం పిఎన్ కాలనీలో ఉందండి. మీరు తప్పకుండా దర్శించుకోండి. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చానండి. చూడండి ఇక్కడ ముగ్గులతో ఎంత అందంగా చేశారో. చుట్టూ వాతావరణం, మొక్కలు చూడండి ఎంత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే మీరైతే అలా ఉండిపోతారు. అంత పెద్ద విగ్రహం ఉందండి ఆంజనేయ స్వామి విగ్రహం. స్వామివారి గోపురం అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు గుడి నుంచి అస్సలు రాలేరండి. వాతావరణం అయితే తిరుపతి వెళ్ళినంత ఆనందం పొందుతారు. చూడండి బయట వాతావరణం ఎంట్రన్సే అండి ఇది. చెప్పులు పెట్టుకోవడానికి కూడా మంచి అవైలబుల్‌గా ఉంచారండి. భక్తులకి అన్ని సదుపాయాలు గూడా ఈ గుడి